ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఖమ్మం గ్రౌండ్ నుండి జెడ్పీ సెంటర్ వరకు ఆదివాసీ తెగలకు చెందిన ఉద్యోగులు, యువజన నాయకులు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ 9 తెగల సమన్వయకర్త రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదివాసీ తెగలను దూరం చేస్తున్న వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివాసీ తెగలను ఒక తాటిపైకి తీసుకొచ్చి సంస్కృతి, సంప్రదాయాలు, కులవృత్తులను కాపాడుకునేలా ఏకమవుతాయని ఆదివాసీ సోదరులకు సూచించారు. ఏవైతే తెగలు అడవిని నమ్ముకొని ఈ యొక్క చిరుధాన్యాలు, కొర్రలు, సామలు, మరి జొన్నలు, అవిసెలు ఇటువంటి చిరుధాన్యాలు తింటూ అదేవిధంగా అడవిలో దొరికినటువంటి ఇప్పపూలు వేరుకుంటూ కందగడ్డలు, చెన్నంగి గడ్డలు, తుమ్మబంక మరి వేరుకుంటూ తిని జీవించేటువంటి యొక్క ఆదివాసీ తెగలు ఏవైతే కోయా, గోండ్, కొలాం, పర్దాన్, తోటి, కొండరెడ్డి, చెంచున్నాయో ఈ తెగలు రాను రాను ఈ యొక్క అభివృద్ధి ఫలాలకు దూరం అయిపోతున్నాయి. ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు చూసుకున్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్లు ఓటు బ్యాంకు రిజర్వేషన్లుగా మార్చడం వల్ల పాలకులు అనేక మందికి కోరిన వెంటనే 75 సంవత్సరాల తర్వాత కూడా ఎస్టీ హోదాలో ఎస్టీ ఇవ్వడం అంటూ జరుగుతున్నది. అదేవిధంగా కొంతమంది మహారాష్ట్ర, రాజస్థాన్ ఉన్నటువంటి ఉత్తరాది వలసవాదులు కూడా ఎస్టీ హోదా పొందేసి ఈ యొక్క అసలైన ఆదివాసీ తెగలు చెందినటువంటి రిజర్వేషన్ ఫలాలు మొత్తం కూడా వారు అనుభవించడం వల్ల ఈరోజు ఆదివాసీ తెగలు మొత్తం కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. మీరు చూడొచ్చు, కొన్ని వందల మంది విద్యార్థులు ఖమ్మం చదువుకున్న తర్వాత కూడా ఎంఎస్సీలు, పీజీలు, బీడీలు, ఎంఈడీలు అయిన తర్వాత కూడా వాళ్ళకి ఉద్యోగాలు అనే పరిస్థితి ఉంది. అదేవిధంగా బీటెక్లు, ఎంటెక్ చేసినటువంటి ఆదివాసీ తెగలకి ఉద్యోగాలు అనే పరిస్థితి ఉంది. ఇవన్నీ పోవాలన్నా అదేవిధంగా అడవులు మొత్తం నాశనం అయిపోతున్నాయి. కానీ అడవిలో ఉన్నటువంటి గుంట భూమి కూడా అసలైన ఆదివాసులు దక్కట్లేదు. పొడి భూములు మొత్తం కూడా వేల ఎకరాలు కూడా పరాయికం చెందుతున్నాయి. అదేవిధంగా మా యొక్క సంస్కృతి కూడా నాశనం జరుగుతుంది. మా యొక్క సమ్మక్క, సారలమ్మ వేల్పులను కూడా వారు కబ్జా చేసేటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే ఈ విషయం. కాబట్టి మేము ఇప్పుడు కూడా పాలకులను కోరేది ఏంటంటే, పార్టీలు ఏమైనా కావచ్చు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క దేశ మూలవాసిన ఆదివాసీ తెగల్ని కాపాడటానికి మీరు ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి ఏదైతే తీర్మానం చేసిందో దానికి అనుగుణంగా మా యొక్క ఆదివాసీ తెగల్ని కాపాడాలని, ఈ యొక్క నిజమైన ఆదివాసీ తెగలు ఎవరైతే ఉన్నారో కోయా, గోండు, కొలాం, పర్దాన్, కొండరెడ్డి, చెంచుల్ని కాపాడటానికి మీరు ప్రత్యేకంగా ఈ యొక్క మొన్ననే టీఎస్ తీర్మానం పెట్టారు. అదేవిధంగా ఎమ్మెల్యేలని, అదేవిధంగా ప్రొఫెసర్లని, పాత్రికేయులందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఈ యొక్క అభివృద్ధి ఏ విధంగా చేయాలని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి పేరున వారికి కోరుకుంటూ ఆదివాసీ సమాజం తరఫున కోరుకుంటూ అందరి దగ్గర సెలవుకున్నాము. జై ఆదివాసీ, జై